వైసీపీ 4వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చి అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేసింది. ఇక మొదటి విడతలో 11 మంది అభ్యర్థుల పేర్లు, రెండో విడతలో 27 మంది, మూడో విడతలో 21 మంది అభ్యర్థుల లిస్టులను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. ఇక టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి 3 జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో ఈ లిస్టులోనైనా తమకు అవకాశం ఇస్తారా లేదా అన్న డైలామాలో ఉన్నారు. 4th లిస్టుపై గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఇవాళ లేదా రేపు 4వ జాబితాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ 4th లిస్టును రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్కాపురం, గిద్దలూరు, తిరువూరు, గంగాధర, నెల్లూరు, యలమంచిలి, సూళ్లూరుపేట, నందికొట్కూర్, సింగనమల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నట్టు సమాచారం. వైసీపీ 4వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చి అభ్యర్థుల జాబితాను సైతం వైసీపీ ప్రకటించింది. మొదటి విడతలో 11 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది అభ్యర్థుల లిస్టులను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. ఇక టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి 3 జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో ఈ లిస్టులోనైనా తమకు అవకాశం ఇస్తారా లేదా అన్న డైలమాలో ఉన్నారు. 4th లిస్టుపై గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఇవాళ లేదా రేపు 4వ జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ 4th లిస్టును రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్కాపురం, గిద్దలూరు, తిరువూరు, గంగాధర, నెల్లూరు, యలమంచిలి, సూళ్లూరుపేట, నందికొట్కూర్, సింగనమల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నట్టు సమాచారం. వైసీపీ 4వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చి అభ్యర్థుల జాబితాను సైతం వైసీపీ ప్రకటించింది. మొదటి విడతలో 11 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మందితో అభ్యర్థుల లిస్టును వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. ఇక టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి 3 జాబితాల్లో తమ పేరు లేకపోవడంతో ఈ లిస్టులోనైనా తమకు అవకాశం ఇస్తారా లేదా అన్న డైలమాలో ఉన్నారు. 4th లిస్టుపై గంపెడాసలు పెట్టుకున్నారు.